ఎంత ముద్దుగున్నదో ఎంత లాయగున్నదో ఎంత ముద్దుగున్నదో ఎంత లాయగున్నదో. అగో అగో పిచ్చారా పడా ఇలా వస్తున్నావు? కళ్ళు కడతావా? కళ్ళు దొబ్బినాయా? నేను ఇట్లా పోదురా. నువ్వు ఎవరి దగ్గర పోరా చంప నీకు చెప్పు. మెంటలాడా ఎంత పైసలు తీసుకున్నావురా? హౌలాగా అరే అరే బ్రేకులు రాలేదు దానికే చంపుతావా? దాంతో కొడితే ఉంటానా పోతానా? అయినా కానీ నీది ఏ ఊరు? గిటెందుకు వచ్చినావు? గా తోట కాడికి పోయినావా ఏంది? మీదేనా తోట? అసలు మీది మా ఊరేనా? మా ఊళ్ళో మరి నిన్ను ఎప్పుడు చూడలే. ఈ అమ్మ కథ చల్లగున్నా. అరే సప్పుడు ఏది? అగో నన్ను చంపుదామని వచ్చినావు, మళ్ళీ బుజ్జి గిజ్జి అని మాట్లాడుతున్నావేంది? ఇది బుజ్జి గిత్తున్నావు నన్ను? చంపుతా బిడ్డ బోసుడికే బాగా మాట్లాడుతున్నావు. ఓ బుజ్జి మా ఊరేనా మీది? ఎప్పుడు చూడలేను అట. ఏ చూడకుంటే ఏమైతుంది? అబ్బా కొడుక, మా ఊరు పోరీలు అందరు బ్లాక్ అండ్ వైటే, కానీ నువ్వైతే కలర్ ఫోటో అని. నువ్వు చూడు కోపంలో కూడా ఎంత ముద్దుకున్నావో. ఇట్టనైతే ఎట్ట చెప్పు? ఇన్ని రోజులు వల్లే నువ్వు నా కళ్ళల్లా, ఇవాళ పడ్డావు. నీ అందం అంటే అందమేపో. నీ అందాన్ని చూసే మందాగి చావచ్చు. ఆహా, నిన్ను చూసి మాటలు కూడా మావుతలేవు నాకు నోట్లా. ఇవాళ ఏదో ఉన్నది కథ, ఏం చేద్దామంటావు చెప్పవు? బాగా మురుతున్నావు అప్పటి నుండి. అండ్ల బస లేకున్నా అర్రల మంచమేయమన్నాడట వెనకట నీయాసంటోడే. అండ్ల బస లేకున్నా అర్రల మంచమేయమన్నాడట వెనకట నీయాసంటోడే. మా అన్నకు తెలిసింది అనుకో నీ మలుపు అన్నది ఇస్తాడు బిడ్డ. ఏమనుకుంటున్నావో? మా అన్నకి నీ పని ఆవు. చూద్దాం మళ్ళా. నన్ను చూడకు, దీన్ని కొట్టి పడేస్తా ఆడే. అగో ఈ కళ్ళు ఎటు పోతున్నాయిరా? నవ్వుతావు నవ్వుతావు. నీ బండిని మొత్తం బదలు కూడా ఇప్పుడే. ఇక కొట్టిన కాడికి సాల్తి, మళ్ళీ నాకు దెబ్బ తాలు కదా. మళ్ళీ ఈడ దెబ్బ తాలిగితే ఎవరి బాధ్యత? ఇంట్లో నువ్వే ఉన్నావు, ఇంట్లో నువ్వే ఉన్నావు. మళ్ళీ నీకు దెబ్బ తాకితే ఎట్లా? అయినా కానీ మీ ఇల్లు మన ఆడకట్టు ముందా మన ఆడకట్టు వెనుకనా? ముందుగాల చెప్పు, మా పోరగాళ్ళకి చెప్పు ఉంచితే అట్ట కన్నేయకుంటుంటారు. అక్కడ కన్య నాదే అని చెప్తా. ఏమంటావు చెప్పవు? మళ్ళా ముక్కుకి కంకర పెట్టకు, నాకు చచ్చిపోను అనిపిస్తుంది ఇక్కడనే. ఇగో నువ్వేదో పనికొతున్నావు కదా, మెల్లగా ఓ. రోడ్డు పంట అచ్చిపోయేటోళ్ళని ఇట్లా గుర్తు ఎట్లుంటా చెప్పు. కళ్ళు మంచిగా చూసుకొని పో. నెత్తికెక్కినాయి కళ్ళు ఏమన్నా? చూసేటోళ్ళు ఏమంటారు మళ్ళీ? అంటే ఏమో అంటాను ఇట్లిట్లేంది అది? మాటలు రా అప్పుడా నిన్ను ఎత్తమాలా? ఇటు నువ్వున్నావనే వచ్చిన, గక్కడి నుంచి చూసిన సడన్గా ఇటు తవ్వక నువ్వు కనిపించినవి. ఇక రాబుద్ది అయింది వచ్చిన, కానీ నిన్ను గుద్దుదామని అయితే గుద్దలేదు. నిన్ను చూసేసరికి నా పానం అటో ఇటో అయింది, నా బండి ఎటో ఇటో అయింది. ఏం చేయాలి ఇక? ఇట్లా అవుతుంది నా కథ. అసలు కథ నీ పేరేంటి చెప్పవా? నీ పేరు అడుగుడు మర్చిపోయినా. ఇగో ఇక్కడ పచ్చబొట్టు వేయించుకుంటా, ఇక్కడ ఎంచుకుంటే అందరు చూస్తారు, ఇక్కడ ఎంచుకుంటే నువ్వే చూస్తావు. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి. నీకు తెలుస్తలేదు. ఫస్ట్ లైట్ లవ్, ఫస్ట్ లవ్, ఫస్ట్ లైట్ లవ్, ఫస్ట్ లవ్. అగో ఏమంటాను?
ఆ? ఏంది అది మళ్ళీ ఒకసారి ఇక ఊకుగా ఎప్పుడు ఉండదు ఒకటేసారి ఎప్పుడు ఉంటుంది ఏం ముచ్చటైనా కానీ ఫస్ట్ లైట్ కాదురా ఫస్ట్ సైట్ లవ్ అనాలి ఇది కూడా తెలియదు ఇంకా బయట పెట్టుకొని గుద్దనీకి వచ్చిండు ముంగడికి బడికోయినావా లేదా మాగమైనది పోకుంటే లేను కానీ సార్ వచ్చేటప్పుడు మాత్రం లేను సార్ వచ్చే ముంగట ఆ షెర్లు ఈతకో గోళీలు ఆటకో పోయేది కానీ చదివిన మాగా 3వ క్లాసు అట్లా ఉంటుంది మళ్ళా మనతోటి నేను అట్లా నిజం చెప్తే ఇట్లా నవ్వద్దు మస్తు బాధ అవుతుంది బాగానే చదివినావుగా అని అంటే బా ఎంత మంచిగా అనిపిస్తుంది కానీ నీ ముక్కు మీద ఏం పెట్టుకున్నావు ఒక్క కాడ ఉంచుతలేవు నేను ముక్కుని అని ఎటో 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 దిగుతాను ఆగో అప్ప నుండి ఏమేమో అడుగుతున్నావు నీకన్నా పిసగిట్లా లేచిందా లేకపోతే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి తప్పించుకొని వచ్చినావా చక్క ఓక నన్ను ఆపి ఏమో మాట్లాడుతున్నావు ఇగో నా వెనక సీట్ నీకోసం మీద చూస్తుంది అవు తోపు అంటే వాళ్ళు పోతాను వాళ్ళు అందరు చూడాలమానండి దయక్కు ఏ పిసగిట్లు లేచిందా నీకు నన్ను ఒరుతున్నావు అప్ప నుండి మూసుకొని పో నువ్వు వేడికత్త ఆడికత్త నీ మోనే ఓను అరే ఇంక నాకు పిచ్చిగిట్లు లేచినట్టుంది ఓ బుజ్జి ఓ శిల్కముది పిల్ల ఏ ఆగో అరే అరే సరే నువ్వు ఎంత దూరం పోతావు బిడ్డ ఏదో రోజు నీ మైలపోలు తీయకుండా నైతుండా నిన్ను ఎట్లనైనా మలుచుడే ఇద్దరం కలిసి కెనాల కాలువల బొరుడేనా ఇక నువ్వైతే ఇప్పుడు పో నీ ఇల్లేనో చూస్తావు అగో నేను తవ్వనే మర్చిపోతాను ఆగును వాడు ఆగు ఇంకా ఇట్లనే తిరుగుతా ఇట్లనే తాగుతా అట్లనే అంటే ఏం చెప్తా నన్ను పట్టుకుని అదే అబ్బో అయ్యో పోయే మొగనంట అంటే నేను పోతే మంది టన్నుల కట్టింది శాస్త్రం ఏం చేయాలి ఏమైంది ముచ్చటమైంది నా పెన్లం నన్ను కొట్టడానికి వస్తుంది చీపురి చెప్పు అందుకుని చంపుతుంది నీ దండం పెడితే ఇడుగు రాజే ఆవిరా నువ్వు చేసే చిల్లర లెక్కలకు ఊరి మీద పడి ఏనోదేనో గెలుకుంటూ ఉండేది మరి కొట్టకపోతే ఏం చేస్తుంది చెప్పాలి మరి నీ దండం పెడితే నీ కాలు మొక్కి ఇడుగు రాదు వస్తుంది ఊరంతా తప్పులు చేసి ఎడబడతాడా సందులకు వస్తే గిట్నే కొడతారు మరి తాగుడు బంద్ చేయవారా అప్పులు చేస్తే అదే కట్టిందని అవ్వగారిని ఇక్కడికి వెళ్ళి తీసుకొచ్చి తీరా నీకు ఇక సిగ్గుమానం రాదు పొక్కవలగా తాగుతానో పొక్కవలగా అంటావు అందుకే నేను చెప్పాను మనకి ఏమవుతుంది ఆడోళ్ళ జోలికి పోకురా అంటే ఆడోళ్ళ జోలికి పోతావు తాగరా అంటే తాగుతావు ఎప్పటికీ దేనికి గెలకలే నా పెన్లం చెప్పు చెప్పు అనుకుని తంతాను ఉరికత్తంది తాగరానికి తాగితే ఘోరంగా ఉంటుంది ఇడుగురా పోతా ఓ నల్ల మొహపోడని మొలదారని తెంప అడ్డమైన పడుకో ఊరి మీద అప్పులు చేసి నన్ను ఆపరా పాడుకొని అప్పులు చేసి మందు తాగుతావా ఊరి మీద ఆడడానికి పైసలు పెడతావా అబ్బో అద్దే అరే బాడుకో నువ్వేమన్నా దోస్తు వేరారా నా పిల్లలు నన్ను కొడితే ఫోన్ తీయబడుతుంది ఫోటోలు తీయబడుతుంది వీడియోలు తీయబడుతుంది అద్దే నీ బాంచని దండం పెడతారు కాలు మొక్కుతానే ఊర్లో పడి తిరుగుతావా ఊర్లో పడి తిరుగుతావు ఏడిపోతాను రమ్మలను అడ్డమైన వల్దారని తెంపా కదరా దీన్ని సీరేసింపై దీని ముఖం ముద్దులో పెట్ట నా సొంటోళ్ళు లేరా ఐరన్ పట్టుకుని ఎడతాను సందికి దింపబడుతుంది నీ సందులలో పెట్టని ఏమైంది కుక్కలకి చెంపడం ఏంది నువ్వు అడ్డం వస్తావు నా పిల్ల ఉరికత్తాను నన్ను తంటదట కొడుతుందట లేవు అడ్డం లేవు పోతా నేను ఎన్ని రోజులైనా బాడుకోవు నా పైసలు ఎప్పుడు ఇస్తావురా నీ ఇంటికి తిరిగి నా చెప్పులు అరుగుతున్నాయి తీసుకున్నప్పుడు నా సో ఇచ్చేటప్పుడు లేదా బాడుకోవు నా పెళ్ళం కొడుతుంది నా అవ్వ తిట్టిందని చదువులు చెప్తాను నాకు పైసలు ఎప్పుడు ఇస్తావురా
ఏరికోరి మొగని తెచ్చుకుంటే ఎగిరెగిరి దాన్నిందట గట్లుంది నీ సంగతి. ఏదో అవసరానికి మళ్ళీ ఇత్తతి అని తెచ్చుకున్నందుకు అప్పు మళ్ళీ నన్ను తిట్టబడుతుంది. అయినా నా పెళ్ళ ఊరికత్తంది, నేను పోవాలి, అడ్డం లేవు నువ్వు. అగో ఆగుతాను తీసుకున్నావా? ఇంకెన్ని ఎద్దులు ఆగుతారా? ఇప్పుడు వాయ్ అప్పుడు వాయ్ అమాస వాయ్ పున్నం వాయ్ ఇంకెన్ని ఎద్దులు ఆగుతారు? ఇగో నువ్వు కనుక నాకు ఇలా పైసలు ఇవ్వలేదనుకో 4 బజార్ల కాడ నలుగురిని పిలిపించి పంచాయతీ పెట్టిపిస్తా. నీ పెళ్ళాం దాంతో నీ అబ్బాయి ఇడుతుంది ఈ ముచ్చట్లాగా చెప్పకు. నాకు ఇప్పుడు పైసలు కావాలి. ఇంకెన్నొద్దు లాగాలరా? సిగ్గుమానం ఉన్నాదిరా? అన్నం తింటా లేవురా? ఇజ్జత్ అనిపించలేదురా బాడకావు? అక్క అక్క అని చెప్పి తీసుకొని గిన్నె లాగుతావు. ఇంకెన్నొద్దు లాగాలి? ఆగా నేను ఇజ్జత్ మానం లేని బాడకావు. ఉల్లి మళ్ళీ అవుతుందా ఉంచుకున్నది పెళ్ళం అవుతుందా కానీ, ఉల్లి మళ్ళీ అవుతుందా ఉంచుకున్నది పెళ్ళం అవుతుందా కానీ, నీ కాడ తెచ్చుకున్నందుకు మళ్ళీ ఇచ్చుడే. ఓ పోటర్ అవుతున్నట్టున్నావు, ఆగుతూనే లేవు. దగ్గర దానివని తెచ్చుకున్నా, ఇవ్వకుంటే ఏం చెప్తా? ఎగిరిత పడబడితే మా ఇళ్ళమే. నిన్ను బొందలగడ్డ ఇట్లా వెళ్తాందా ఏంది? మా ఇళ్ళనే కొంచెం పడుతున్నావు. అబ్బో నీ అసొంటి ఆడదాన్ని ఏడజుల్లే. ఎంతోమంది అప్పులు తెచ్చుకున్న కాడ ఉన్నారు, తీసుకొచ్చుకుంటారు, మళ్ళీ కడుతుర్రు. నువ్వే ఉన్నావే మనిషి బాగా మాట్లాడుతావు. ఏదో పీకెంత అని ఊకుంటే అబ్బబ్బబ్బా ఇచ్చినవు ఎప్పుడు ఇస్తావురా? ఈ నుంచి కదలద్దు, ఇక్కడ నుంచి కదలద్దు అని మాట్లాడుతున్నావు. నీ అసొంటి ఆడదాన్ని ఏడజుల్లేపో. ఏం మాట్లాడుతున్నావు? అప్పులు తెచ్చుకుంటే లేరా లోకం? నేను ఏడ తెచ్చుకున్నా కానీ తర్వాయి కొద్ది రీతి కొద్ది 3 వద్దులో కానీ 4 వద్దులో కానీ 4 నెలలు కానీ 4 ఏళ్ళు కానీ కట్టేస్తున్నా కానీ ఎగబెట్టే ఎరకలేదు తెలుసా? ఏంది నేను పోటర్ అవుతానున్నా? నన్ను బొందలగడ్డ వెళ్తుందా అంటావురా? అంటావు ఎన్నన్న అంటావు. పనిగల్లోడు పందిరేస్తే కుక్కతో కలిగి కూలిపోయిందంట, కుక్కతో కలిగి కూలిపోయిందంట. అట్లుంది నీ ముచ్చట. పైసలు ఇచ్చేదాకా అక్క నువ్వు నా అమ్మవే, నువ్వు నా దేవతవే, నన్ను ఆదుకుంటావే, నాకు ఇత్తవే అని చెప్పి నా కాళ్ళ వెళ్ళవడ్డావు. ఏందే నడుమంత్రాన రాంగరాంగ కుక్క ఇట్లా కరిసిందా ఏంది? లేకుంటే కసిరికాడ మైకి ఇట్లా మింగినవా? ఏం పుట్టిందే కీసి పిట్టోరినట్టు ఎవరుతున్నావు? ఎవరు వద్దానా? ఎవడు మేస్తాడని నువ్వులే? నీ పేరు చెప్తేనే ఊళ్ళు ఉంచుతురు కాదే. వాళ్ళని మనిషి అంతే దీన్ని బతుకు చేయడాన్ని ఉంచనోళ్ళు లేరు. బతుకుతే మంచిగా బతుకనే పేరు గల సంసారం ఎందుకు ఎత్తానే? ఆ సంసారం నువ్వు ఉండేందుకు లేకెందుకే? ఏం పుట్టిందే రోగం? అల్లపొద్దుగల ఉంటావా పోతావా? నా పెళ్ళమే నన్ను తంతుతుంది గుద్దుతుందని న్యాయం పడబడుతుంది అంటే నువ్వేం అడ్డం వచ్చి న్యాయం పడబడుతున్నామే? ఆగో నా పిల్ల అమ్మో మరి నాపే అక్క ఆపే జరా. ఆ నల్ల మొహం బాడుకోవు నాపవే. వాడి దినాలు గాను వాడి దింపులు గాన గాను బాడుకో అప్పులని చేసి అప్పులందరూ నా ఇంటికి వచ్చి నన్ను ఇజ్జత్ తిత్తాను రా. నీ పొయ్యకాలు రాను బాడుకో. ఏడిపోతాను రా ఒక్క ఆపేవాడిని. బా పొద్దువాయే ఇంకా చాయ్ తెత్తలేడు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలసట ఏమున్నది? నువ్వు నేను చేయి కలిపితే ఎదురేమున్నది? మనకు కొదవేమున్నది? కొదవేమున్నది? మనకు ఎదురేమున్నది? ఆహా సింగారించుకునే అన్నట్టు మంచిగానే వాడుతున్నావు. ఓ మనిషి ఏమా పొద్దెట్టు పోతుంది? చాయ్ తెమ్మనేది వారా? అగో ఈ మనిషి ఏంది ఎంత పిలిచినా వలుకుతలేడు? ఏం చేస్తాడు అసలు? ఓ మనిషి పాపకారి దేవుడుగా పాపకారి దేవుడు నాకు పాడు రాత రాసేను. గీ పోరితో ప్రేమలో దించేను. దీని నవ్వును చూసి బౌసైనా, దీని నడకను చూసి బౌసైనా, నన్ను నవ్వుల పాలు చేస్తుండే. ఎన్నటికైనా దీన్ని అడవిర గొట్టాలే, ఎన్నటికైనా దీన్ని అడవిర గొట్టాలే. పాపకారి దేవుడు పాపకారి దేవుడు నాకు పాడు రాత రాసేను. గీ పోరితో ప్రేమలో దించేను. అట్నా? ఆహా అట్లనా? కట్టెదెమ్మంటావా గడ్డపారదెమ్మంటావా? నాకు కూడా నీ ఎన్ను పూస సాఫ్ చేయాలని పగ్గుంది. చేయమంటావా మరి? ఏంది సాఫ్ చేస్తావా? నేను పని చేసి 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 నా నడవంతా కొంటుంది, రెక్కలన్నీ నొస్తున్నాయి. ఇగో ఈ అల్నూరు కాడ సంపదన్న దగ్గర ఆయిల్ దొరుకుతుంది.
ఆ ఆయిల్ పెట్టిన ఇప్పుడు రాసినాం అనుకున్న సామిరంగా పానం ఆయమంటది అవునా నేను చేస్తా అన్నది ఆ మసాజ్ కాదు గడ్డపారు అందుకొని చేస్తా అంటున్నా చేయమంటావా? ఓ నల్లమొహదానా పొద్దుగానే తాగుతుంది అదే ఛాయ్, ఇది రెండో ఛాయ్, ఇది కడుపు కుడిదా ఎన్నిసార్లు తాగుతావే? నువ్వు ఛాయ్ పెట్టమంటావే, ఇక్కడ పాలు ఉండద్దా? ఏంది పాలు లేవా? లీటర్ పాలు ఏం చేసినావు? పిల్లి తాగింది, నేనేం చేయాలి? ఛాయ్ పెట్టినా, నువ్వు ఆగమని పిలిచి ఏ తీసుకురా అంటే ఇక్కడ పెట్టినా, పిల్లి వచ్చి తాగిపోయింది, నేనేం చేయాలి చెప్పు? అవునా దొంగ పిల్లి బొత్తల బాగా పోసింది కానీ దొంగ పిల్లి బొత్తల బాగా పోసింది కానీ ఒక్కని మీద అయినా సిగ్గు అనిపిస్తలేదా, శరం అనిపిస్తలేదా? చేసేది బుచ్చుకొంత పని అవ్వా అయ్యా కలువా చేలువా అని ఉన్న పాలన్నీ నువ్వే తాగుతావు, ఏదన్నా వంట చేసినా కూడా నువ్వే తింటావు. మళ్ళా నా పెళ్ళం నాకు పని చెప్పింది, నా రెక్కలన్నీ పోతున్నాయి అమ్మో అయ్యో అంటావు. మందికి చూడం వండుతావు, మంచిగానే వండుతావు, ఏదో 4 అట్లా నా మొఖాన వారేసి కుంభలు తినిగో బొట్ట వేయించరు. నీ అవ్వ ఇది తింటొచ్చిన పొట్ట కాదే, కష్టపడి పెంచుకున్న పొట్ట ఇది. పొట్టిదానో ఏం మాట్లాడతానవే, సంపుతా మళ్ళా. అగో ఇవాళ పుంజం బాగా గుత్తంది, కోసి కూర వండమంటావా? నువ్వెంత గుత్తే అంత గిన్నెల కూర అవుతావు, మర్చిపోకు. ఎవరు అనుకుంటున్నావు? పొట్టిదే గట్టిది, మర్చిపోకు. ముందుగా చాయ్ పెట్టుకోనరా. ఓ కూర్చోండు. నీకు ఛాయ్ కాదే, ఛాయలు ఇంత కారపొడి పోసుకున్నా తమ్మ, నువ్వు నొకరో ఎత్తున పొట్టిదానా. చేసుకొని తాగా మొగంతో ఛాయ్ పెట్టించుకుంటావు నల్ల హోదాలు. తాగు చూస్తా, ఎన్ని రోజులు చూస్తారా నీ సంగతి. ఏమా పెట్టుకత్తన్నావా లేదా? పెట్టుకత్త బా, నా జీవితం ఇంత ఘోరం అయిపోయింది, దీని ముఖం పాడుగా. ఇదంతా మన కథే, ఇంటింటి రామాయణం.